హాయ్ అండి, జై శ్రీరామ్. ఈరోజు గోరింటాకు గురించి చెప్దాం అనుకుంటున్నానండి. నేను ఆషాఢ మాసం కదా, సో గోరింటాకు పెట్టుకున్నానండి. నేను కాళ్ళకు కూడా పెట్టుకున్నాను, చేతికి పెట్టుకున్నాను అనమాట. సో ఈ గోరింటాకు గురించి చెప్పాలి అంటే చాలా ఉందండి. మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా పెట్టుకునేవాళ్ళము. సో పురాణాల్లో కూడా ఈ గోరింటాకు అంటే గౌరీ ఆకు అని అర్థం అనమాట. గౌరీ ఆకు అనేది మానేసి ఇప్పుడు గోరింటాకు అంటున్నాము మేము. సో అమ్మవారి బాడీలోంచి ఉద్భవించింది కాబట్టి ఆ స్టోరీ అందరికీ తెలిసిందే. సో ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి అలంకారంలో ఇదొక అలంకారం అండి. అమ్మవారికి చాలా ఇష్టమైంది. పసుపు కుంకుమ అది ఎట్లనో ఇది కూడా ఒక అలంకారం అనమాట. సో అందరూ పెట్టుకోవచ్చండి, తప్పేం లేదు. గోరింటాకు అనేది అందరూ పెట్టుకోవచ్చు. హెర్బల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయండి గోరింటాకులో. సో చాలా అందరూ పెట్టుకోవచ్చండి, తప్పేం లేదు. మా చిన్నప్పుడు మేము గోరింటాకు అంటే ఒక పెద్ద పండగలాగా చేసుకునేవాళ్ళము. పొలం వెళ్ళి తీసుకొచ్చి రుబ్బి అంతా చేసేవారు. మా అమ్మగారు బాగా రుబ్బి మా వీధిలో ఉండే ఆడపిల్లలు మగపిల్లలు అందరూ వచ్చి పెట్టుకునేవారు. మా అమ్మగారే పెట్టేవారు అనమాట. సో తీసుకొచ్చి పెట్టి తెల్లవారి అందరూ మా ఇంటికి వచ్చి నీకు ఎలా పండింది అని అడిగేవారు అనమాట. సో చాలా బాగా పండేదండి. అలాగా ఒక సందడి వాతావరణం ఉండేది ఆషాఢ మాసం వచ్చిందంటే. సో చాలా బాగా పండేది. గోరింటాకు పెట్టుకుంటే హెల్త్ పరంగా కూడా బాడీలో ఉండే హీట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా హెల్త్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయండి దీంట్లో. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, అంతకంటే ఏం లేదు. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అంతకంటే ఏం లేదు. అందరూ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ గోరింటాకు పెట్టుకున్నాను కదా, పెట్టుకున్న తర్వాత ఎలా పండింది అనేది మీకు రేపు చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి ఇలా పండిందండి గోరింటాకు. చూసారా, చాలా బాగా పండింది కదా. నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది. సో ఈ ఆషాఢంలో గోరింటాకు ఒకటే కదండి, 4 చేయాలండి. ఒకటి గోరింటాకు, ఇంకొకటి ములగాకు తినాలండి, ఇంకొకటి తాడిపండు తినాలి, ఇంకొకటి నేరేడు పళ్ళు తినాలి. ఓకేనా? ఈ 4 కూడా కంపల్సరీ తినేవాళ్ళమండి మేము చిన్నప్పుడు. సో చాలా బాగుంటాయి కూడా టేస్టీగా. ఈ వర్షాకాలం వస్తుంది కదా, కాబట్టి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి పురాణాల్లో ఇలా చెప్పేవారు అనమాట పూర్వకాలంలో. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే కనీసం గోరింటాకు ఒకటైనా పెట్టుకోండి, సరేనా? ఇంకా ఈ గోరింటాకు గురించి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పానండి. ఇంకా ఉంటానండి, బాయ్. చూడండి ఎంత బాగున్నాయో కదా.